రెండేళ్ళు ఒప్పుకోబట్టింది. ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపో కేటీఆర్కి ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుంది, ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి. నీ బామ్మరిది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు. పైసలు లేవని ఒక దిక్కంటాడు, ప్రత్యేక విమానాలల్లా విదేశాలు తిరుగుతున్నాడు, ఢిల్లీ తిరుగుతున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుండు. మొన్న 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మీద. 100 కోట్లతో 10 స్కూల్ కట్టకపోదుమా? పైసలు లేవంటావు, నీ ఫుట్బాల్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? నీ షోకుల కోసం ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? మనం చూస్తలేమా? నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు. వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి. మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్లు వదలాలంటే జీబులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా? ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్ళిడు అంటే ఆడ గేట్లు ఎత్తుడైనా. గడప బయట కాలు పెట్టకుండా 10 ఏళ్లు గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ వచ్చింది, యాసంగి పంటకు నీళ్లు బంద్ అయినాయి. ఉన్నాయా ఈ యాసంగికి నీళ్లు? ఈ యాసంగి ఎండబెట్టేసి క్రాప్ హాలిడే ప్రకటించిండు. యాసంగి రైతు బంధు ఇప్పటిదాకా వల్లే. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఓట్లకు రైతు బంధు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఓట్లకు పైసలు వేసిండు. ఇప్పుడు ఊర్లలో ఓట్లు లేవు కదా, ఊర్లలో బంద్ పెట్టిండి. ఇప్పుడు టౌన్లో సీరియల్ వస్తుండే. ఆయనకే తెలివి ఉందనుకుంటుండు. ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి. తెలివి నీకే లేదు, ప్రజలకు నీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రజలు నీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం చేస్తా ఉన్నా. బాగా ఆలోచించండి. ఇలా మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మన బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తారట. మెదక్లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన జిల్లాను మనం వద్దనుకోవడమే. మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడమే. మెదక్ జిల్లా ఉండాలనా పోవాలా? ఉండాలనా పోవాలా? ఉండాలంటే కారు కోటేయాలి, కాంగ్రెస్ చిత్తుగా ఓడగొట్టాలి. అప్పుడు మన జిల్లాల తెరువు రాడు. మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే, రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మెదక్ అయినా, నర్సాపూర్ అయినా, రామాయణపేట అయినా, తూప్రాన్ అయినా 4 మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగిరి తీరాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈ 4 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. అసలు కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీల్లో
బుగ్గలు కూడా వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. చెత్త కూడా సరిగా ఎత్తుతున్న పరిస్థితి లేదు. కొత్తగా రోడ్ వేసిన పరిస్థితి లేదు. మొత్తం పారిశుద్ధ్యం లోపించింది. ప్రజలు డయేరియా, అంటురోగాలు, విష జ్వరాల బారిన పడి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా గొప్పతనం ఏంటంటే దీనికి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి, ఆయన శాఖలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, దయచేసి అందరూ కలిసిమెలిసి పనిచేయండి. పార్టీలో కార్యకర్తలు మెరిట్ ప్రకారం మా ఫారూక్ హుస్సేన్ సాబ్ ఆయన పార్టీ మనిషి, ఎవరి ముఖం చూడండి. జో జీతా ఉनको టికెట్ మిల్తా. వేరే వాళ్ళు దయచేసి నేను కోరేది ఒక్కటే, ఎవరైనా రాకపోతే కాపాడుకుంటాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. తప్పకుండా మార్కెట్ కమిటీలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఉంటాయి. ఆ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం. సహకరించండి. మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం, గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం. ఎక్కడనైనా ఏదైనా రాకపోతే కూడా బాధపడద్దు, పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది. వాళ్ళు కూర్చున్నారు ఎదుటి, వాళ్ళ క్యాండిడేట్లు దొరుకుతలేరు. వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇచ్చినాక మేము ఇస్తామంటున్నట. ఇల్లు ఎవడన్నా రానోడో, అలిగినోడో, గులిగినోడు ఉంటే ఎత్తుకపోదామని చుట్టూ పోతారా? బీఆర్ఎస్ బిడ్డలు పోరు. బీఆర్ఎస్ బిడ్డలు వస్తే దల్లాటరు, రాకుండా గెలుపు కోసం కృషి చేస్తారు. రాని వాళ్ళను కాపాడుకుంటాం, వచ్చిన వాళ్ళను గౌరవించుకుంటాం. ఎవరు కూడా తొందర పడద్దు దయచేసి. భవిష్యత్తు మనదే. అయిపోయింది అది జారుడు బండ. కాంగ్రెస్ పని జారుడు బండ మీద పడ్డట్టే. మంత్రులే నిలదీస్తుంటే ఎవరు కాడా ఊరు ఏడ పోతాడ మంత్రులు నిలదీస్తుంటే ఉన్నది. మంత్రులు బయటకు వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ముంగడ జీబులు 4 ఎడ్కాజ్ పెట్టుకొని వెళ్తున్నారు. వట్టిగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అందువల్ల మనం కలిసిమెలిసి పనిచేద్దాం, మంచిగా పోరాడదాం. అందరం కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే మాట అన్నాడు, అన్న మెదక్ జిల్లా, మెదక్ జిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా. మా జగపతి అన్న, మా మల్లికార్జున్ గౌడ్, కృష్ణారెడ్డి, సురేందర్ గౌడ్, ప్రభురెడ్డి, ఆంజనేయులు, మా సీనియర్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి మెదక్లో బయలునాక ఇంకోటి ఎదురుగా మిగులుతాడా? ఇంత మంచి నాయకులు, అనుభవం ఉన్న వాళ్ళు, ఇంత మంచి పేరున్న వాళ్ళు ఒక్క బీఆర్ఎస్ కుందరు తప్ప ఇంకో పార్టీలో ఉన్నారా? మనోళ్ళు చాలా మంచి ధైర్యవంతులు. బాగా చేయండి, మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను వివరించండి. కాంగ్రెస్ మోసాలను మీ ఫోన్లలో చూపియండి. బాకీ కార్డులు పంచండి. ప్రజలను మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీసే విధంగా, ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవ విశ్వ గారికి ధన్యవాదాలు.